హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఏపీ హైకోర్టు సంబంధించి ఎగ్జామినేషన్ అయితే పోస్ట్ పోన్ అయింది, క్యాన్సిల్ అయింది అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు అఫీషియల్గా ఇంకా ఏపీ హైకోర్టు తమకి వెబ్సైట్లుగా పెట్టలేదు. అందువల్ల చాలామంది మిత్రులందరూ కూడా ఒక డౌట్ అయితే వ్యక్తం చేస్తున్నారు. సార్, అసలు అది క్యాన్సిల్ అయిందా, క్యాన్సిల్ కాలేదా, టెన్షన్గా ఉంది, ఏం చేయాలని అర్థం కావడం లేదు అని చాలామంది అప్డేట్ ఇవ్వండి సార్ అడుగుతున్నారు. మరి భయపడాలని అవసరం లేదు, టెన్షన్ ఏం తీసుకోవద్దండి. కానీ నేను ఇప్పుడు కూడా చూశాను, ఈ వీడియో చేసేటప్పుడు కూడా మనకు తమకి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ఏమీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంకా ప్రకటించలేదు. ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని, తర్వాత పెట్టబోతున్నామని కూడా ఇంకా ప్రకటించలేదు. బట్ కాకపోతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యింది, క్యాన్సిల్ అయ్యింది, అంటే త్వరలోనే మేము మీకు డేట్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనము పోస్ట్ పోన్ అయిందని మనం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకా ఎందుకు అప్డేట్ ఇవ్వలేదు అనుకుంటే, మనం అనుకున్నట్లే మన సెకండ్ సాటర్డే, నిన్న సండే, ఇంకా ఈరోజు వాళ్ళు కూర్చొని ఎక్కడ లోటు జరిగింది ఏమి ఇవన్నీ ఆలోచించుకొని, అంటే డైరెక్ట్గా క్యాన్సిల్ అని చెప్పుకోకుండా ఒకేసారి విత్ డేట్స్తో కూడా, సో డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ కావడం జరిగింది, తిరిగి మేము పెట్టబోతున్నాము అని ఒకేసారి చెప్పొచ్చేమో అని నా యొక్క అంచనా. అందువల్లనే అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. బట్ మొత్తానికి మాత్రం ఎగ్జామ్ అయితే పూర్తిగా క్యాన్సిల్ కింద మనం భావిస్తాం, ఇంకా వాళ్ళు అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ. కొందరు ఏమంటే, సార్ మేము బాగా చేసినాము, అది కొందరు సరిగ్గా చేయలే, మేమైతే బాగా చేసినాం కదా, అది వాళ్ళ తప్పు అని కొందరు. అంటే ఎవరి బాధ వాళ్ళది. ఇక్కడ ఈ యొక్క ఫైటింగ్ యుగంలో బాగా చేసిన వాళ్ళేమో అది పెడితే బాగుంటుంది, మాకు జాబ్ వస్తుందని వాళ్ళు, సరిగ్గా చేయలేని వాళ్ళేమో ఇది సరిగ్గా చేయలేదు, మేము డౌట్ పడినామని ఎగ్జామ్ పెట్టని వాళ్ళు, ఎవరి బాధలు వాళ్ళైతే ఉంటాయి. బట్ మొత్తానికి అయితే మాత్రం జస్టిఫికేషన్ అనేది అయితే మాత్రం జరగలేదు అనేది అందరికీ తెలిసిన విషయమే అది. ఎందుకంటే సరైన ఇన్స్ట్రక్షన్స్ లేవు, అక్కడ ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ కూడా సరైన అవగాహన లేదు అని అక్కడ ఎవరైతే మిత్రులు అటెండ్ కావడం జరిగింది ఎగ్జామినేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ ఏమన్నా మేబీ అక్కడ కోఆర్డినేషన్ ప్రాబ్లం వచ్చి ఉండవచ్చు అనమాట. అంటే అందరికీ కూడా ఒకేసారి ఇట్లా పెట్టాలంటే ప్రాబ్లం వచ్చి ఉండేది కాకపోవచ్చు. బట్ సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకపోవడం అయితేనేమి, వాళ్ళకి సరైన కోఆర్డినేషన్ లేకపోవడం అయితేనేమి, ఇక మొత్తం అయితే మాత్రం ఎగ్జామ్ అయితే మాత్రం అడ్డదిడ్డంగా ఎట్లాంటి జరిగిపోయింది అనమాట. సో అందువల్ల చెప్పడం జరిగింది, ఇంకా ఎగ్జామ్ అనేది మేము క్యాన్సిల్ చేస్తున్నామని ఆ రోజు ఓరల్గా చెప్పారు తప్పితే అఫీషియల్ అయితే మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసినామని చెప్పడంలే, అది క్యాన్సిల్ చెప్పడం లేదు. కాబట్టి మొత్తానికి మనకు తెలిసినంతవరకు ఇది మాత్రం అది 100కి 100 రూపాయలు ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ అని నేను బలంగా నమ్ముతున్నా. ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇప్పుడు నాకు డౌట్ ఏమంటే, స్కిల్ టెస్ట్ గురించి క్యాన్సిల్ అంటే ఎస్, నో డౌట్ అట్ ఆల్, ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ క్యాన్సిల్ కాదు, కానీ మీరు రాసినటువంటి స్కిల్ టెస్ట్ అనేది క్యాన్సిల్ తిరిగి వాళ్ళు నిర్వహించబోతున్నారు. కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ టు పోస్ట్ పోన్ టు క్యాన్సిల్ ఆర్ రీషెడ్యూల్ ఎగ్జామినేషన్. అంటే నేను ఇప్పుడు వీడియో తీసినప్పుడు కూడా నేను చూసే ఇక్కడ వీడియో చేస్తున్నాను అనమాట. మరి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే, సో మేబీ మినిమం అయితే వాళ్ళు మాత్రం 1 వీక్ టైం తీసుకోవడం జరుగుతుంది. సో నేను మీకు ఆ రోజు చెప్పడం జరిగింది, మినిమం అయితే 1 వీక్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సెకండ్ సాటర్డే వచ్చా, సండే వచ్చా, ఈరోజు అందరూ వచ్చేసి ఉంటారు. వీళ్ళు మళ్ళీ ఈరోజు అంతా కూర్చొని అన్ని సెంటర్స్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు ఉంది, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బెరీజ్ వేసుకొని వాళ్ళు నెక్స్ట్ ఆ యొక్క తప్పు జరగకుండా వాళ్ళు మొత్తం సమీక్ష వేసుకొని వీరితో ఒక చిన్న కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు తిరిగి ఏమి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏదనేది ఆలోచిస్తారు. కాబట్టి మేబీ ఈరోజు డేట్ మనకు 16వ తేదీ, 1 వీక్ వరకు లేకపోయినా నాకు తెలిసి ఈ యొక్క మంత్ ఎండింగ్లో కానీ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే మాత్రం ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఇంతకుముందు గతంలో స్పీడ్ రాలేదో మీరందరూ కూడా స్పీడ్ పెంచుకోండి. ఎవరైతే ఆల్రెడీ వచ్చో మీరు ఇంకా మీ యొక్క స్కిల్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇన్ ద సేమ్ టైం ఓన్లీ స్కిల్ టెస్ట్ కాకుండా మార్నింగ్ టు ఈవినింగ్ అదే టైప్ కాకుండా ఫర్దర్గా రాబోయేటువంటి ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి జాబ్స్ వస్తున్నాయి. జీకే చదువుతూ ఉండండి, ఇంగ్లీష్ చదువుతూ ఉండండి. ఎందుకంటే మీరు ఇక్కడ మీరు క్వాలిఫై అయినారంటే నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా మీరు క్వాలిఫై అయ్యేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే మా అఫీషియల్గా లేదు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదా నెక్స్ట్ మంత్లో కానీ జరిగే అవకాశం ఉంది. ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా లేదా మన యొక్క మిత్రులు ఎవరైనా సరే అప్డేట్ ఇచ్చినా కూడా నేను మీ ముందుకు వచ్చి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేయడం జరుగుతుంది. సో న్యూ నోటిఫికేషన్ సంబంధించి అంటే మనకు మొత్తం 245+ వేకెన్సీస్ ఉన్నాయని ఆల్రెడీ మనకు హైకోర్టు చెప్పడం జరిగింది. దీనికి ఇంకొక వేకెన్సీ ఇంకొక యాడ్ చేసుకొని దాదాపుగా 300 వరకు వేకెన్సీస్ పెరుగుతాయి అని ఒక వార్త వినిపిస్తూ ఉంది. మొత్తానికి అయితే మాత్రం
245 తగ్గకుండా 300 వరకు కొత్త నోటిఫికేషన్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు మొదలుపెట్టి ముందు కొనసాగిస్తూ ఉండండి. ఎక్కడ కూడా ఆపు కాకుండా మీ పని మీరు చేస్తూ పోతూ ఉండండి. మరి హాల్ టికెట్ సంబంధించి హాల్ టికెట్ అయితే మాత్రం పాత సరిపోతే కొత్త హాల్ టికెట్ రిలీజ్ చేయబోతున్నారు. సో కొత్త హాల్ టికెట్స్ వస్తాయి. కొత్త హాల్ టికెట్ ప్రకారము మీకు మళ్ళీ ఏ రోజు జరుగుతుంది, కొందరు ఏమంటే అది సరిపోదు, ఎందుకంటే డేట్ ముగిసిపోయింది అది. సో అది కాలం చెల్లిపోయింది. మళ్ళీ కొత్త డేట్ రావాలి, కొత్త ఎక్కడ జరపబోతున్నారో చెప్పాలి, ఈ సెంటర్ కూడా చెప్పగలగాలి. కాబట్టి అది కూడా కొందరైతే ఎగ్జామ్ రాయలేదు, వాళ్ళు మాత్రం హ్యాపీయెస్ట్ పర్సన్స్. ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి, సార్ నేను పోతుంటే నాకు తిరుపతిలో రోడ్ బ్లాక్ అయిపోయింది, పొలాకపోయినా ఎగ్జామ్ రాయలేకపోయినాను అని. వాళ్ళ రోజులకు కొంచెం మంచి అవకాశం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అవకాశాలు రావు. అందుకే మీరు సెంటర్ దగ్గరికి వీలైనంత తొందరగా వెళ్ళి అక్కడ సిద్ధంగా ఉండడం అని చెప్తున్నాను నేను. కాబట్టి అయితే ఇది మీరు ఎగ్జామ్ రాసి మాత్రం చాలా మంచి ఉపయోగం. ఒక మంచి ప్రాక్టీస్ మీరు భావించండి. ఎప్పుడు కూడా తిట్టుకోవద్దండి. ఏది జరిగినా కూడా మన మంచి కోసమే ముందుకెళ్తే మాత్రం ఇది మాత్రం బంపర్ ప్రాక్టీస్గా మీరు భావించండి. మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై కావడం జరిగింది. హెడ్డింగ్ ఉండదు, స్టార్టింగ్లో 5 స్పేస్ అవసరం లేదు, ఫుల్ స్టాప్ తర్వాత సింగిల్ స్పేస్ ఇవ్వాలి, ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నా కూడా సింగిల్ పారాగ్రాఫ్ తీసుకోండి. అది ఒక మంచి అవకాశం మీరు భావించండి. సో ఇప్పుడు కూడా మనం చేస్తున్నామంటే మీకు ఆల్రెడీ 31 టెస్ట్ మీకు పెట్టడం జరిగింది మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో. అక్కడ 600 పదాల నుంచి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే మనం ఏం చేస్తున్నామంటే 400 పదాలు తీసుకెళ్తున్నాం, హెడ్డింగ్ లాగకుండా, అదే మాదిరిగా సైడ్ పారాగ్రాఫ్ స్పేస్ లాగకుండా అంతా కలిపి ఇస్తున్నాం అనమాట. సో అందువల్ల ఇది మీకు ఖచ్చితంగా మళ్ళీ ఉపయోగపడుతుంది. అన్నీ కూడా రీషెడ్యూల్ చేస్తేనే కూడా మాకు పేపర్స్ అన్ని కూడా రీమాడిఫై చేస్తున్నాను. అవన్నీ కూడా మళ్ళీ మీకు గ్రూపులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో 16వ తేదీ నుంచి మీకు గ్రూపులు పెడుతున్నాను. 30 టెస్ట్ కూడా మాడిఫై చేస్తాను. అయితే నేను చెప్పేది మీకు ఏమంటే ఆల్రెడీ మనం ఏదైతే పెట్టామో అవి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 600 పదాలు ప్రాక్టీస్ చేయండి, తప్పేం కాదు కదా. వీటిని ఒక ప్రాక్టీసే పెట్టుకోండి. ఒక 450 వర్డ్స్ నాకు ఎంత టైం వస్తుందని మాత్రం పెట్టుకుని తప్పితే, కానీ 650 పదాలు 600 పదాలు ఉండే టెస్టులు మాత్రం మీరు ఖచ్చితంగా వదలొద్దండి. ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను 2 మీకు ఇస్తాను. సో 650 పదాలతో ఉండేవి ఇస్తాను, దాన్ని 450 కట్ చేసి కూడా ఇస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 450 కాదు, కానీ 450 కంటే ఒక 5, 10, 15 పదాలు ఎక్కువగానే ఇస్తున్నా. దానివల్ల మీకు ప్రాక్టీస్కి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వాట్ ఏం లేదు మిత్రమా, ప్రాక్టీస్ చేయడం. రోజు కనీసం మీరు 3 గంటల మీద మిస్ మీద ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటుగా ఫర్దర్గా కొత్త నోటిఫికేషన్స్కి వస్తుంది కాబట్టి దానికి మీరు ఒక పక్క జీకే, ఒక పక్క ఇంగ్లీష్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తర్వాత హౌ టు గెట్ మాక్ టైపింగ్ పేపర్స్ మన ఉత్తమ్స్ అకాడమీలో ఉన్నటువంటి మీకు ఎట్లా రావాలని మీరు ఏం చేయాలంటే, ఆల్రెడీ మా దగ్గర 3 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఏ గ్రూప్స్ అంటే స్కిల్ టెస్ట్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఆ యొక్క స్కిల్ టెస్ట్ గ్రూప్లో మీకు 8688080802కి మీరు ఏం చేస్తారంటే యాడ్ మీ స్కిల్ టెస్ట్ గ్రూప్ అని మాకు పెట్టండి. పెడితే అప్పుడు మీరు గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్లో యాడ్ చేస్తాం. దానివల్ల మీకు మాడిఫైడ్ 31 టెస్టులు మీకు పంపించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఆల్ డౌట్స్ క్లారిఫైడ్. రియల్ ఎగ్జామినేషన్ మీరు రాశారు కాబట్టి ఆ రోజు మీకు 13వ తేదీ రాశారు. మా ఎగ్జామ్ రాసి మనకు 13వ తేదీ 2వ తేదీ మీరు మర్చిపోవద్దు. ఎందుకు చెప్పిన చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. వాలంటీర్స్ డే ఒక్కరోజు ముందు ఎగ్జామ్ జరిగింది అంటే ఈరోజు 16 3 రోజులు అయిపోయింది. సో కాబట్టి మన ఆ రోజు మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి కాబట్టి ఒక మంచి అవకాశం భావించండి. ఎప్పుడు దాన్ని నెగిటివ్గా మీరు ఆలోచించమాకండి. సో ఆల్ డౌట్స్ క్లారిఫైడ్ రియల్ ఎగ్జామినేషన్ లాగా. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి, వదలొద్దండి. 450 వర్డ్స్ గురించి మీకు ఇస్తున్నాం అనమాట. సో మీరు ఒకవేళ ఫర్దర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం మీకైనా కోర్స్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీరు మరి కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. తెలంగాణ పడింది, అది కూడా అప్లై చేసిన అనుకుంటున్నాను. మంది రైల్వే ఎగ్జామ్స్ పడుతున్నాయి. సో రైల్వే గ్రూప్ డి పడింది, టైం ఉంది, అది కూడా అప్లై చేసుకోండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయండి. ఈ నెంబర్కు యాడ్ మీ స్కిల్ టెస్ట్ గ్రూప్ అని పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తే ఇప్పటికి చాలామంది గ్రూప్లో యాడ్ అయినారు. కాబట్టి ఇంకా ఎవరైనా సార్ మిస్ అయి ఉన్న మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మన గ్రూప్లో జాయిన్ అయ్యండి. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఇది బెనిఫిట్ పొందుతుంది అనమాట. ఓకేనా మిత్రమా. సో ఇది మనకు ఉండేటువంటి అప్డేట్స్ మిత్రమా. ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అప్డేట్ ఇచ్చినా కూడా నేను మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. కీప్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.